గత నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 71.73 కోట్ల రూపాయల మేర నగదు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా గత వారంలో 25.67 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 15.49 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండితో పాటు ఇతర ఆభరణాల విలువ 10.33 కోట్లు ఉంటుందంటూ తెలిపారు. అలాగే ల్యాప్టాప్లు, కుక్కర్లు, చీరలు వంటి వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 7.04 కోట్ల వరకు ఉంటుందంటూ తెలిపారు. కాగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, ఎన్నికల సందర్భంగా జరిపిన సోదాల్లో భారీగా నగదు, అలాగే నగలు, ఇలా రకరకాల వస్తువులు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. మాదక ద్రవ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? సోదాలు ఎలా జరుగుతున్నాయి? రైట్ నందు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ నాయకులైతే ఎక్కువ శాతం మందు లేదా నగలు, ఇతర వస్తువులకు సంబంధించి కూడా చాలా వరకు తాయిలాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఈసారి భిన్నంగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మాదక ద్రవ్యాలు కూడా దొరకడం అయితే జరిగింది. మద్యంతో పాటు కొన్ని ప్లేసెస్ లో డ్రగ్స్ కావచ్చు, అంతేకాకుండా గంజాయి కూడా చాలా వరకు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తమకు ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి అన్న ఉద్దేశాలు ఉంటున్నాయి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా చాలా వరకు ఈ యొక్క ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు అనే విషయం తెలిసినా కూడా వీరు ఏ మాత్రం భయపడకుండా ఈ యొక్క ఏర్పాట్లను చేసుకోవడం అనేది కొంతవరకు విచారకరమని చెప్పుకోవాలి. ఈ విషయాన్ని కొంతవరకు ఈ యొక్క ప్రజలు దృష్టిలోనైతే ఉంచుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మొత్తం ఈ వారం రోజుల్లో చూసుకున్నట్లయితే దాదాపు 71.73 కోట్ల నగదును, అంతేకాకుండా డబ్బును, మద్యాన్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు చెక్కింగ్స్ జరుగుతున్నాయి, చెక్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో కూడా చాలా వరకు తనిఖీలు అనేటివి చేపడుతున్నారు. ఇదిలా ఉన్నా కూడా అధికారులు కొంతవరకు ఎవరైతే ఈ ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు ఉంటారో వారు మాత్రం ఎవరు ఏం చేసినా కానీ మా ప్రయత్నం మేము చేస్తామంటూ కొన్ని పనులు అయితే చేయడం జరుగుతుంది. ఇది కొంతవరకు ఈ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారు దృష్టిలో ఉంచుకోవాలని కూడా చాలా మంది ప్రతిపక్షాలు కూడా కోరడం అయితే జరుగుతున్నాను. రైట్, థ్యాంక్ యూ లిఖిత.